చెప్పండి. చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారు? పాలన బాగానే ఉందండి. అంటే ఏ విధంగా బాగుందంటారు? ఇప్పుడు వాళ్ళ అన్నయ్య పథకాలు ఒక్కోటి రిలీజ్ చేస్తున్నారండి. కొంచెం మాకు ఇసుక అనేది బయటకు వస్తాయండి, కొంచెం మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది మాట అండి. కార్మికులు తాపి మేస్త్రి కానివ్వండి, ఇంకా కార్మికులు అనేది ఇంకా అందరికీ వచ్చింటుంది అనుకోండి, వాళ్ళందరూ కూడా కొంచెం బాగుంటుంది మాట అండి ఇసుక వస్తేనే. అంటే ఇసుక ఫ్రీ ఇసుక ఇస్తున్నానని చెప్పేసి అనౌన్స్ చేశారు కదా మరి. ఫ్రీ ఇసుక అంటే ఫ్రీగా ఎక్కడ ఇస్తారండి? అక్కడ అంటే ఫ్రీగా ఇస్తారు, ఇక్కడికి అంటే మన ట్రావెలింగ్లో అవి మనం పెట్టుకోవాలి కదండి. మొత్తం ఫ్రీగా అంటే మన ఇంటికి ఎవరు కదా, మనం ఇల్లు కట్టుకుంటున్నాం, మాకు ఇసుక కావాలంటే వాళ్ళు పంపించరు కదండి. ట్రావెలింగ్లో అవి మనం పెట్టుకోవాలి కదండి. అనుకున్న మాత్రం డబ్బులు ఇసుక పంపిస్తున్నారంటారా? ఇసుక వదులుతున్నారు. వస్తుందండి, ఇప్పుడు కొంచెం కొంచెం వస్తుంది, కొంచెం టైం పడుతుందేమో, మరి లైన్ అవుతుందండి. పరిష్కారం ఉన్న పథకాలు ఎన్ని వస్తాయంటారు ఇప్పుడు వరకు? ఏమండి? పథకాలండి పథకాలు. పథకాలు అంటే అండి, మద్యం రేటు తగ్గింత అన్నారు, ప్రస్తుతానికి నడుస్తుందండి. అది ఫ్రీ గ్యాస్ అన్నారు, ఇస్తున్నారు. ఉచిత బస్సు అన్నారు, అది కూడా వస్తుందంట త్వరలో. అలా ఒకటి లైన్ చేసుకొస్తున్నారు కదండి. లైన్ మధ్య రేట్లు ఎక్కడ తగ్గించలేదు, అయ్యే రేట్లు కొనసాగుతున్నాయి అన్నారు కదా. కొనసాగుతున్నాయి ఏంటంటే, మరి పాత స్టాక్ ఉండిపోయిందంటండి, మరి అది అయ్యే వరకు కూడా కొత్త స్టాక్ రాదంటండి. అలాగని చెప్తున్నారు షాపులలో అడుగుతుంటండి. అదండి ఇంకా జరిగేది ఏముందండి దాంట్లో. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? స్టాకు పాతది ఉండిపోయింది, అదే రేటుకి అమ్ముకుంటేనే మాకు గిట్టుబాటు అవుతుందని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాక మద్యం కూడా తాగుతుండే ఆరోగ్యాలు పాడైపోతున్నాయి అన్నారు. ఏమీ లేదండి, బాగానే ఉందండి. మందు అయితే మాత్రం బాగుంది. గతంలో ఎలా ఉంటుంది మద్యం? కాలుతలో అయితే మాత్రం అండి, ఇప్పుడు వెళ్ళి తీసుకున్న క్వాలిటీ అండి మళ్ళీ ఒక గంట తర్వాత వెళ్తూ ఉండేది కదండి. ఇప్పుడు అనుకోండి, ఇప్పుడు ఏదైతే క్వాలిటీ తాగామో సాయంత్రం మళ్ళీ మనం షాప్ కట్టేసి ముందు వెళ్ళినా కానీ అదే క్వాలిటీ దొరుకుతుంది. క్వాలిటీ అయితే బాగుంటుందండి. మందు గతంలో మారిపోయింది, గంట కూడా వచ్చిందా? గంట కూడా వచ్చిందండి. మరి అప్పుడు గతంలో ఎలా ఉండదు ఆరోగ్యాలు కానీ ఇవి తాగితే? అప్పుడు చాలా మంది చచ్చిపోరు అనుకోండి, ఇంకా మందు తాగేసేది. బా రోగులు హాస్పిటల్ అది పడిపోయి బోలు విధాలుగా పోయినాయి. కిడ్నీలు పోయినాయి, లివర్లు పోయినాయి ఆ మందు తాగి. ఇప్పుడు అయితే మంచి మందు దొరుకుతుందండి. ఆయన వచ్చాక మారిందంటారా? మారిందండి, మందు అయితే మారిందండి. రేట్లు ఎలా ఉన్నా కానీ బ్రాండ్లు మారినాయండి. మనకు ఇప్పుడు అనుకోండి మాకు ఎంసీవీసీ కావాలని పేరెట్టి అడుగుతున్నాం. ఓకే. అప్పుడైతేనండి 150, ఆ, 180, ఆ, 200, 220 రేటు పేరు రేటు పెట్టాలి. ఆ. ఇప్పుడు అనుకోండి క్వాలిటీ పేరు చెప్తాం. ఓకే. మాకు రాయల్ గ్రీన్ కావాలి, అప్పుడు రేట్లు, అప్పుడు ఇప్పుడు బ్రాండ్లు బ్రాండ్లు అలా మారిందంటారు. మారింది. అది మరి గతంలో జగన్ గారు డబ్బులు వేసేవారు, చేసుకోవడానికి పనులుండి, చంద్రబాబు నాయుడు వచ్చాక పనులు లేవు, డబ్బులు లేవు అంటారు కదా. ఎందుకు లేవండి, పనులు చేసుకుంటూ వస్తాయండి పనులు. జగన్ గారు ఉన్నవాడు మాత్రం వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఏమన్నా మన సొమ్ము మనకి ఇచ్చారండి. అప్పుడు ఎంహెచ్ ఎంత అండి, 300 అమ్మాడండి, ఆయన 350 రూపాయలు అమ్మాడండి ఆయన వచ్చిన కొత్తలోని. ఎవరి సొమ్ము ఎవరికి ఇచ్చాడండి? నేనే డైలీ క్వార్టర్ తాగుతాను, 350 రూపాయలు చొప్పున అంటే ఎంత అవుతుందో లెక్కేసుకోండి. సంవత్సరానికి ఎంత వేసేవాడండి అమ్మఒడని? 15,000. ఇంకెంత మిగులుతుంది? అలా జరిగినాయండి. ఇబ్బంది పడేవారు అప్పుడైతే. ఇబ్బంది అండి. మరి చంద్రబాబు నాయుడు వచ్చాక నిత్యావసర సరుకుల రేట్లు ఎక్కడ తగ్గుతాయి అంటారండి, మరి తగ్గింతారేమో. ఇప్పుడు మరి కొంచెం చూడాలి కదండి, వెంటనే అయిపోవు కదండి పనులన్నీ. ఒక 5 నెలలు అవుతుంది ఇప్పుడు వాళ్ళు ఎక్కి. కొంచెం టైం కొద్దిగా అలా రన్నింగ్ పడుతుంది కదండి. ఇప్పటివరకు బాగానే నడుస్తుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి బాగుందండి.